ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. ఓం భూవరాహాయ నమః. ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం సర్వ ఋషిభ్యో నమః. విశ్వవీక్షకులకు విజ్ఞప్తిగా త్రిసత్యే నిధనం శ్రేయం అనేటువంటి 3వ ఎపిసోడ్ తోటి తర్వాత యమ నియమాలని ప్రామాణికంగా తీసుకుంటూ నియమాలను ఏర్పరచుకొని కర్తవ్యజ్ఞం నవవిధ భక్తి యోగాలని అమలు చేసుకోగలిగితే విశ్వశ్రేయస్సు, విశ్వభక్తి, విశ్వ కళ్యాణం జరుగుతుందని దాన్ని ఏర్పరిచేటువంటి క్రమంలో త్రిసత్యే నిధనం శ్రేయం అనేటువంటి దాని పరంగా మరియు అనంత విశ్వాల విశ్వసేవా సేవా కేంద్రం యొక్క పరిచయము, అఖండ మహాసంకల్పము మరియు దాని ప్రాధాన్యత, త్రిసత్యే నిధనం శ్రేయం అనేటువంటి విషయాల పరమైనటువంటి సేవా కేంద్ర అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రం యొక్క కర్తవ్యజ్ఞ స్పష్టత మరియు త్రిసత్యే నిధనం శ్రేయం అనేటువంటి దాని యొక్క తర్క విచారణ ఒక్కసారి స్పష్టత చేసుకుంటూ అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రం 2011లో శతప్రతిష్టాపనాచార్యులైనటువంటి ఒక శతాబ్ది కాలం ప్రతిష్టా కార్యక్రమాలు వాటి ఆవశ్యకత, ఆ మనుగడ, తర్వాత తరంగా ఒక శతాబ్ది కాలం అర్చనా మార్గాన్ని, వ్యవస్థ యొక్క మానవ జీవిత మనుగడను అధ్యయనం చేసుకున్న తర్వాత 2011లో అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రం ఏర్పరచబడి భూమాత పరమాత్మ ప్రామాణికంగా ప్రతి నిత్యం చెప్పుకునేటువంటి సంకల్పంలో కృతయుగం నుంచి బ్రహ్మ సృష్టి నుంచి ఏర్పరచబడినటువంటి అఖండ మహాసంకల్పం అఖండ మహాసంకల్పమే ఈ సృష్టిని దర్శింపజేస్తుంది అనేటువంటి కారణంగా శ్వేత వరాహ కల్పే అని అంటారు. కాబట్టి భూమాత పరమాత్మ ఈ విశ్వాన్ని నిరంతరం పరిపాలన చేస్తూ ఉన్నాడనేటువంటి ప్రామాణికంగా ఈ సేవా కేంద్రాన్ని ఏర్పరచడం, దాన్ని వ్యాప్తిలోకి తీసుకోబోయేటువంటి క్రమంలో అనేక రకములైనటువంటి బాధ్యతలను కర్తవ్యాలుగా, పరమ కర్తవ్యాలుగా ఒక యజ్ఞంలాగా భావిస్తూ వాటిని పూర్తి చేసుకున్న పిదప అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ అంటే ఇంటికి పునాది వంటిది. అదేవిధంగా మానవ జీవితానికి పునాదిని గుర్తించుకొని, పునాది అఖండ మహాసంకల్పంలో ఉన్నదిగా తెలియపరుస్తున్నదిగా గుర్తించుకొని దాన్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి మహాసంకల్పంగా మా తల్లిదండ్రులు పరిపూర్ణంగా పురుషార్థ జీవితంలో
జీవించిన కారణంగా స్వయంగా దాన్ని దగ్గర ఉండి గ్రహించిన కారణంగా బ్రహ్మాండ నాయకుడే ఈ విశ్వానికి కాశీ విశ్వేశ్వరుడే స్వయంభూలు. వాళ్ళు ఎవ్వరూ ప్రతిష్ఠ చేయలే, స్వయంగా నేరుగా ఆవిర్భవించినటువంటి వాళ్ళు బ్రహ్మాండ నాయకుడు, జ్యోతిర్లింగ స్వరూపుడైన కాశీ విశ్వేశ్వరుడు అనేక ప్రదేశాల్లో క్షేత్రాల్లో స్వయంభూవులుగా విగ్రహ రూపంలో స్వామివారు ఆవిర్భవించిన కారణంగా వాళ్ళని ప్రమాణంగా తీసుకుంటూ ప్రతినిత్యం వారికి అభిషేక అర్చనలు జరుపుకుంటూ సేవా కేంద్ర ఫౌండేషన్లో మా నాన్నగారు 70 ఏళ్ళు దేవాలయ అర్చకత్వంలో, 40 ఏళ్ళు నేను దేవాలయ అర్చకత్వంలో సేవకునిగా, ఏ జీత బత్యాలు లేకుండా, జీతాలు బత్యాలు లేవు, లేకపోయినప్పటికీ స్వయం కర్తవ్యంగా మా శక్తి అనుసారం భగవంతుడిచ్చిన విద్య ద్వారా సముపార్జన గావించుకుంటూ మానవ జీవితాల్ని నడుపుకుంటూ బ్రహ్మచర్య గృహస్థాశ్రమాన్ని వ్యాప్తి చేస్తూ అత్యుత్తమైనటువంటి గృహస్థాశ్రమం, అతి పవిత్రమైనటువంటి సన్యాసాశ్రమం. ఉత్తమమైనటువంటి గృహస్థాశ్రమం నుంచే సన్యాసం వస్తుంది. ప్రత్యేకంగా సన్యాసాశ్రమం అనేది లేదు. బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమం, గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థము, వానప్రస్థం తర్వాత సన్యాసం. ఈ 4 ఆశ్రమాలని మా నాన్నగారు దర్శించారు ఆయన జీవితకాలంలో. ఆయన జీవితకాలంలో 82వ సంవత్సరం కూడా వృద్ధాప్యం అనేది లేకుండా దేహానికి సంబంధించింది మాత్రమే పరమ కర్తవ్యాన్ని ప్రతినిత్యం అమలు చేసుకుంటూ జీవన్ముక్తిని సాధించినటువంటి కారణంగా, స్పష్టమైనటువంటి ఆధారాలని ఆయన సమర్పించిన కారణంగా ఈ సేవా ఫౌండేషన్ని bhuvarah7@gmail.com అనేటువంటి నామకరణంతో ఏర్పరచుకోవడం జరిగింది. ఎందువలనంటే వెంకటేశ్వర స్వామికి కూడా బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కూడా వరాహస్వామి అనుమతి మేరకు ఆ వెంకటాచలంలో ఆయన ఆవిర్భవించారని, అదేవిధంగా మానవ జీవితపు పుట్టుక నుంచి మానవ దేహానికి నియమాలు ఉన్నాయి. నియమంతో కూడినటువంటిది మానవ దేహం. ఆ నియమాలను అనుసరించి, అనుమతిని అనుసరించి మానవ జీవితాన్ని నడుపుకుంటే విశ్వనియామకుడు దర్శనం అవుతాడు అనేటువంటి సంకల్పంతో అనంత విశ్వాల విశ్వసేవ ఫౌండేషన్ని ఫౌండ్ అంటే కనుగొనటం. ఏం కనుగొన్నాడు మా నాన్నగారు అంటే 3 సత్యాలని గుర్తించారు. 3 సత్యాలు, త్రిసత్యే నిధనం శ్రేయం అనేటువంటి ప్రమాణాన్ని మా నాన్నగారు ప్రసాదించిన కారణంగా త్రిసత్యే నిధనం శ్రేయం. త్రిసత్యాలు, 3 సత్యాలు దేహాత్మ విచారణ చేసుకోగలిగితే కృతయుగంలో ప్రహ్లాదుల ద్వారా చెప్పబడినటువంటి ప్రమాణము, త్రేతాయుగంలో రాముల వారి ద్వారా వశిష్ఠ మహర్షుల ద్వారా చెప్పబడినటువంటి గృహస్థాశ్రమ బ్రహ్మచర్య గృహస్థాశ్రమ ప్రమాణాలు, ద్వాపరయుగంలో గార్గేయ మహర్షులు, వ్యాస మహర్షులు, అనేక మంది మహర్షుల ద్వారా, నారద మహర్షులు, అనేక మంది మహర్షుల ద్వారా వానప్రస్థ సన్యాసాశ్రమాలను, ధర్మార్థ కామోక్ష 4 ప్రహ్లాదుడు
మరియు రామచంద్రమూర్తి ఇటు ధర్మరాజులు ద్వారా కలియుగానికి పురుషార్థాలని మహాసంకల్పంలో ద్వారా మరియు విగణస మహర్షుల ద్వారా వ్యాస మహర్షుల ద్వారా పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి 5 తత్వాలను అఖండ మహాసంకల్పంగా ప్రస్తుత వర్తమాన కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిది 12 గంటలకి ప్రతినిత్యం కళ్యాణం జరిగేటువంటి సందర్భంలో నిత్య కళ్యాణం, ప్రతిరోజు ప్రతినిత్యం కళ్యాణం అగ్ని ప్రమాణంగా శ్రీదేవి భూదేవి సమేత. అంటే శ్రీదేవి అంటే స్వామివారికి శ్రీదేవి భూదేవి ఇద్దరు భార్యలుగా, ధర్మపత్నులుగా, అంటే భూమాత ఆయన భార్యగా, ఈ భూమిలోంచి వచ్చేటువంటి సంపదల్ని శ్రీదేవిగా, భూమాతగా శ్రీదేవిగా స్వామివారి విశ్వ కళ్యాణాన్ని, విశ్వమంతా ఈ భూమి మీద సంపదల మీద ఆధారపడి ఉన్నాయి అనేటువంటి అఖండ మహాసంకల్పాన్ని శ్వేతవరాహ కల్పే అనేటువంటి సంకల్పాన్ని చెప్తూ అగ్ని ప్రమాణంగా సాకార రూపానికి 3 సూత్రాలని, మంగళసూత్రాలని అర్చక స్వాములు ఎట్లా చూపిస్తారు అంటే ధర్మం, అర్థం, కామం. ధర్మార్థ కామాలన్నీ కూడా మా చేతిలోనే ఉన్నాయి. ఈ విశ్వమంతా కళ్యాణకరంగా ఉండాలంటే ధర్మ అర్థ కామాలన్నీ మా దగ్గరనే ఉన్నాయి. మోక్షం కూడా భక్తి యోగం ద్వారా ప్రసాదించగలిగిన స్థితి మాకే ఉన్నది అనేటువంటి అఖండ మహాసంకల్పాన్ని ప్రస్తుత కాలాన్ని శ్వేతవరాహ కల్పే అని చెప్తూ, శ్వేతవరాహాల కోట్ల సంవత్సరాల నుంచి వచ్చింది, కలియుగం వేరేది కాదు, కృతయుగం నుంచి వచ్చినటువంటి కోట్ల సంవత్సరాల్లో ఈరోజు అనేటువంటి కాల ప్రమాణాన్ని చెప్పుకుంటూ అస్తిత్వాలని, ఎవరి అస్తిత్వాన్ని వాళ్ళ అస్తిత్వంగా వాళ్ళ గోత్రనామాలని వాళ్ళే చెప్పుకుంటూ, గోత్రనామాలు అంటే కోట్ల సంవత్సరాల నుంచి మానవ జీవితాలు వచ్చాయి, ఈరోజు కాదు, కోట్ల సంవత్సరాల నుంచి పరంపరగా వస్తూ ఉన్నాయి. ఈ కోట్ల సంవత్సరాల పరంపరగా వచ్చేటువంటి మానవ జన్మల యొక్క లక్ష్యం మోక్షమే. ఆ మోక్షాన్ని ప్రసాదించగలిగిన స్థితి పురుషార్థ నిశ్చయం చేసుకోగలిగితే బాల్యంలో ఆ పురుషార్థాలని నిరంతర నిత్య సాధనగా చేసుకొని కర్తవ్యజ్ఞంగా చేసుకోగలిగితే అనేటువంటి సంకల్పాన్ని, గోత్రనామాల్ని ఎవరికి వాళ్ళనే చెప్పుకుంటారు. తిరుమలలో కళ్యాణంలో 12 గంటలకు ఎవరైనా కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్లో ఎవరు గమనించినా కనపడుతుంది. ఎవరి గోత్రనామాలు వాళ్ళు చెప్పుకుంటే, అంటే వాళ్ళ పేరు చెప్పుకుంటారు. పుట్టంగానే దేహం ఏర్పడింది, దాని చిన్న అణురూపంలో భూమిలోంచి తండ్రిలోకి వచ్చింది, తండ్రిలోంచి తల్లిలోకి వచ్చింది, తల్లిలోంచి పిండ రూపంలో బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన తర్వాత స్వామివారు మాయను కప్పించేసి పూర్వజన్మ స్మృతులన్నింటినీ కప్పేసి బాల్యం నుంచి ఇంకా పెరుగుదల వస్తుంది. ఈ పెరుగుతూ ఉంటాడు మనిషి. ఈ పెరుగుతూ ఉన్నటువంటి మనిషికి సంకల్పం ఏంది అని అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు, ఈ 4. మళ్ళీ చివరికి మళ్ళీ భూమిలోకే వెళ్తాడు. వెళ్ళేటటువంటి క్రమంలో మానవ జన్మను సాధించాల్సింది మోక్షమే. మోక్షం సాధించటానికి చతుర్విధ పురుషార్థాలని సాధనగా చేసుకొని వాటిని బాల్యం నుంచే అమలు చేసుకుంటూ వస్తే దాన్ని ప్రతినిత్యం సాధనగా రాగలిగితే అని ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం విశ్వ కళ్యాణ నిమిత్యర్థం పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి అని అఖండ మహాసంకల్పంలో ప్రతినిత్యం స్వామివారి దగ్గర చెప్తారు. అంటే 5 తత్వాల్లో స్వామి అణురూపంలో భూమి నుంచి తీసుకొని వచ్చి, తండ్రి నుంచి తల్లి ద్వారా బయటికి తీసుకొని వచ్చి, దాన్ని ఇంత పెద్దగా 6 అడుగులుగా పెంచి మళ్ళీ భూమిలోకి తీసుకోవద్దు. భూమి నుంచి భూమిలోకి అంటే భూమాత. ప్రతి ఒక్కళ్ళకి ఈ విశ్వంలో శాశ్వతమైనటువంటి తల్లి, నిరంతరం మోసేటువంటి తల్లి, అన్నిటినీ ఇస్తున్నటువంటి మాత భూమాత. నిరంతర శ్వాసని, దేహేంద్రియాలని, పంచప్రాణాలని ఈ భూమిలోంచి పాంచభౌతికంగా అణురూపంలో వచ్చి
పంచభౌతికమైనటువంటి దేహం ద్వారా పంచభూత తత్వంతో ఉన్నటువంటి పరమాత్మలో భూమాతలో ఉండటం కారణంగా దేహాన్ని భూమిని ధనము అన్నారు. నిధనం, ఇది నిధనం. అందువలన త్రిసత్యే నిధనం శ్రేయం. అందువల్ల దేహాత్మ విచారణ చేసుకుంటే 4 వేదాలు, 18 పురాణాలు, శృతులు, స్మృతులు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, చివరగా ద్వాపరయుగంలో భగవద్గీత తానే స్వయంగా విష్ణు సహస్రనామం ద్వారా పరమాత్మ స్వయంగా తన విశ్వరూపాన్ని చూపించి విశ్వంతా వ్యాపించున్నాను అని ప్రకటించాడు భగవద్గీత ద్వారా. మీరేం చేయాలి అనేదాన్ని, మానవ దేహం ఏం చేయాలి అనేటువంటి దాన్ని చెప్పాడు. విశ్వంతో వ్యాపించి ఉన్నాను అని ప్రకటించాడు. విష్ణు సహస్రనామం ద్వారా విశ్వస్మై నమః అనేటువంటి నామం ద్వారా మొత్తం వ్యాపించున్నాడని భీష్మ పితామహుడి ద్వారా ప్రహ్లాద ప్రమాణాన్ని కలియుగంలో కూడా ప్రమాణంగా విష్ణు సహస్రనామం తీసుకోమని చెప్పబడింది. విష్ణు సహస్రనామం చెప్పేటువంటి క్రమంలో మానవ దేహాలు, గృహాలు, వ్యవస్థ, రాజ్యాలు, రాజ్యపాలనలు, అనుశాసనిక పర్వం, శాంతి పర్వం అనేటువంటి దాంట్లో భీష్మ పితామహుల ద్వారా ప్రతి ఒక్క మానవుడికి సంబంధించినటువంటి ధర్మాలని చెప్పబడము. ఇంక ధర్మాలు ఇంకెవరు చెప్పలే, దాంట్లో చెప్పబడము. ఎవరు చూడగలిగిన ప్రతి మానవుడికి ధర్మాలు చెప్పబడము. విశ్వంతో వ్యాపించున్నాడనే తత్వం విష్ణు సహస్రనామ నామతత్వంలో ఏ నామం చదువుకున్నా కానీ ఆయన వ్యాపించున్నాడని తత్వం తెలుస్తుంది. అందుకని దేహాత్మ విచారణ చేసుకుంటే, భగవద్గీతను అన్వయం చేసుకుంటే 18 అధ్యాయాలు 700 శ్లోకాల్లో అహం వైశ్వ నరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అనేటువంటి శ్లోకాన్ని కృతయుగం నుంచి కలియుగాంతం వరకు ఏ మానవ దేహానికి అన్వయం చేసుకున్నా దేహంలో పరమాత్మ ఉన్నాడు అనేటువంటి సామాన్య జ్ఞానము అంటే సైన్స్, సామాన్య జ్ఞానము, విశేష జ్ఞానము అంటే ఇంద్రియాలతో తెలుసుకోగలిగిన జ్ఞానం, విశేష జ్ఞానము, అశేష జ్ఞానం ద్వారా కూడా నిర్ధారణ జరుగుతుంది. ఆ శ్లోక నిర్ధారణ దేహంలో చేసుకుంటే, అంటే ఆహారాన్ని ప్రతి మానవుడు భూమా ద్వారా వచ్చినటువంటి ఆహారాన్ని దేహంలోకి తీసుకుంటూ ఉంటే పచామ్యన్నం చతురు 4 రకాలుగా అగ్ని ద్వారా పచనం చేస్తున్నాను అనేటువంటి దాన్ని, అది అవునా కాదా, అవును అనేటువంటి నిర్ధారణ వస్తుంది. ఇంకైతే ఆయన దేహంలో ఉన్నట్టే కదా. నేను ఎవరైనా ఆహారాన్ని తీసుకోగలరు కానీ పచనం ఎక్కడైనా చేయగలరా? భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య 4 రకాలుగా. అది అద్భుతమైనటువంటి, ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? విష్ణు సహస్రనామం అణవే నమః, అణురూపంలో ఉన్నాను, విశ్వం అంతా వ్యాపించున్నాను, వ్యవస్థలనంతా నేను నియంత్రణ చేస్తూ ఉన్నాను అని చెప్తూ కర్తవ్యం దైవమానికం. కృతయుగంలో ప్రహ్లాదుడికి కర్తవ్యాన్ని తెలియపరిచాడు. అంతటా వ్యాపించున్నాడని గర్భంలోనే నారద మహర్షి ద్వారా ఉపదేశాన్ని పొంది అంతా వ్యాపించున్నాను అనేటువంటి ప్రమాణాన్ని తీసుకుంటూ బ్రహ్మచర్య గృహస్థాశ్రమాలని అద్భుతంగా 10,000 సంవత్సరాలు ఆయన రాజ్యాన్ని పాలించాడు. రెండవది గృహస్థాశ్రమం. సీతారాముడు వశిష్ఠ మహర్షుల ద్వారా అనేక రాజధర్మంగా అనేక విద్యలు నేర్చుకొని గృహస్థాశ్రమాన్ని పరస్పర సమ్మతంతో గృహస్థాశ్రమాన్ని చతుర్విధ పురుషార్థాలని త్రేతాయుగంలో దేహము, కుటుంబము, గృహము, రాజ్యము, ప్రకృతి, పరమాత్మ 5 అంశాలని స్పష్టంగా
ఏ రకంగా ఒక మానవ దేహం బంధుత్వాల్లో బంధత్వాలు ఒక భర్తగా, ఒక కొడుకుగా, ఒక అన్నదమ్ముడుగా, ఒక స్నేహితుడిగా, రాజ్యానికి ప్రభువుగా అనేక రకాలైనటువంటి పాత్రల్లో మానవ జీవితం ఏ రకంగా జీవించాలి అనేటువంటి పరమ ధర్మాన్ని శరీరమే ధర్మ స్వరూపంలో ఉన్నది. రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. అంటే రామచంద్రమూర్తి బాల్యం నుంచి ఆయన అవతార సమాప్తి వరకు అడుగడుగున ప్రతి క్షణం ధర్మాన్ని ఏ రకంగా అమలు చేశాడు అనేది రామాయణం స్పష్టంగా మానవ జీవితాన్ని ఏ రకంగా జీవించాలి. పురుషోత్తముడు అంటాడు. పురుషార్థాలని అమలు చేశాడు కాబట్టి పురుషుల్లో ఉత్తముడు. అందుకని ఈరోజు కూడా కలియుగంలో కూడా సీతారామ కళ్యాణం అని చెప్పి సీతారాములని ప్రామాణికంగా తీసుకుంటూ శివపార్వతుల్ని ప్రామాణికంగా తీసుకుంటూ చేసుకుంటారు. కారణం ఏంటంటే పురుషుడు స్త్రీ ఇద్దరు పురుషార్థాలని ప్రమాణంగా తీసుకుంటూ, అందుకనే సంసారం అంటుంటారు, సాగరం అంటుంటారు, పెళ్ళిళ్ళు అంటుంటారు. ఇవి కాదు, వాటిలో గృహస్థాశ్రమం, బ్రహ్మచర్యం అయిన తర్వాత గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం అని చెప్పానంటే దానికి ఎంతో గౌరవప్రదమైన సంస్కారము. ఇటువంటి మహాత్ములు కూడా పుట్టింది గృహస్థాశ్రమం నుంచే. గృహస్థాశ్రమం లేకపోతే ఈ విశ్వమే లేదు. సృష్టి యజ్ఞం అది అనేటువంటి ప్రమాణాన్ని కృతయుగంలో ప్రహ్లాదుడు, సత్యర్షద మహారాజు, అంబరీష్ చక్రవర్తి, జనక మహారాజులు, దశరథ మహారాజులు, రామచంద్రమూర్తి, ద్వాపరయుగంలో ధర్మరాజాదులు, వీళ్ళందరూ పురుషార్థాలని నిశ్చయం చేసుకొని అమలు చేసి కష్టాలు సుఖాలు అన్నింటినీ దాటారు. కష్టాలు అని చెప్పి అనలేదు. ఎక్కడ కూడా ఎటువంటి కష్టం వచ్చినా మేము ధర్మాన్ని అనుసరించి. అందుకని రామచంద్రమూర్తి ఒక్క నామతో సత్య ధర్మ పరాక్రమాయనమ అంటారు. ఆయన సత్యము ధర్మము తోటి పరుల్ని ఆయన సద్గుణ సంపత్తోటి ఆక్రమిస్తాడు. శాంత స్వరూపం అంటారు. ఆయన ధర్మం అనేటువంటి క్రోధం కలిగినటువంటి వాడు. జిత క్రోధారమ అంటారు. ఆయన నామాన్ని, ఆయన గుణాన్ని వర్ణించారు. జిత క్రోధారమ అంటే ఆయన క్రోధం ఎప్పుడు వస్తుంది అని అంటే అధర్మాన్ని, అహింసని ప్రేరణ కలిగించి ఎప్పుడైతే ఉన్నదో వ్యవస్థలో వాటిని ఆయన క్రోధంతో వాటిని నియంత్రణ చేస్తాడు. ప్రతి దగ్గర క్రోధాన్ని తీసుకొచ్చాడు రామచంద్రమూర్తి. కాకాసుడి దగ్గర, రావణ సంహారం దగ్గర, వాలి దగ్గర, వాలి వాగ్దానం చేసి ఆయన గృహస్థాశ్రమంలో మత్తులో తేలుతూ ఉంటే ఒక బాణ శబ్దంతో ఘీంకరించి ఆయన్ని నిద్రలోంచి మత్తులోంచి రప్పించి ఆయన చేశాడు. అడుగడుగున సముద్రుడు దారి ఇవ్వకపోతే బాణం పెట్టి ఆ సముద్రుడే స్వామి అని చెప్పని ఆయన ఎక్కడైనా కానీ ఆయన క్రోధం అనేది ఆభరణం లాంటిది. అంటే అందుకనే మహాత్ములు చెప్తారు, ధర్మం అనేటువంటి కర్ర కనుకుంటే మానవ జీవితాలు నడుచుకుంటూ పోవచ్చు. కర్ర అనేటువంటి ధర్మం ఉండవలన కర్ర లాంటిది. ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి ఏదో తీసుకుపోయాడు, అడ్డుకోవాలంటే శాంతం, సౌమ్యం, ప్రేమ అంటే ఈ మూడింట్లో లేదు. శాంతం, సౌమ్యం, ప్రేమ రక్షణ చేసుకోవాలి. అందుకని ధర్మో రక్షతే రక్షిత అనేటువంటి ప్రమాణాన్ని అద్భుతంగా ఆయన ఒక్కడే గృహస్థాశ్రమంలో ఉంటూ సీతామార్తో పోతే వేల మంది అక్రమంలో, అన్యాయంలో, అహంకారంలో ఉండేటువంటి రాక్షస జాతి వచ్చి ఆయన మీద పడిపోయింది. అస్త్రశస్త్రాలతో ఆయన ఒక్కడే ఎదుర్కొన్నాడు లక్ష్మణస్వామి. అటువంటి శక్తి సంపదల్ని, సద్గుణాలని సాధించుకుంటూ ఆ 108 నామాలని స్వామివారిని అద్భుతమైనటువంటి, అందుకనే అక్కడ అఖండ మహాసంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత ప్రతి దేవాలయంలో 108 నామాలతోటి అష్టోత్తరం చేస్తారు. అంటే 108 నామాలు పరమాత్మ యొక్క గుణతత్వాలు. ఆ గుణతత్వాలని అన్వయం చేసుకొని కీర్తించుకోకపోతే కొంచెం రాగలిగిన త్రిసత్యే నిధనం శ్రేయం. నిధనం మహానిధనాయ నమః అని చెప్పని అంటారు విష్ణు సహస్రనామంలో. మహానిధనాయ నమః. ధనం అనే ధనమూలమిదం జగత్ అనేటువంటిది ఒక నానుడు వచ్చింది. ధర్మమూలమిదం జగత్. ధర్మ రూపంలో భూమి ఉంది,
ఆ భూమి పరమధర్మ రూపంలో ఉన్నటువంటి పరమాత్ముడు హృదయంలో ఉన్నది. భూలోకం 7 సంఖ్యలో ఉన్నది. పైన 7వ లోకం సత్యలోకం, కింద 7 లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాలు స్వామివారిలో ఉన్నాయి. ఇంకా అన్నప్పుడు ధనం ఎక్కడిది? మహానిధనాయ నమః. కృతయుగం నుంచి కలియుగాంతం వరకు మనం వాడుకలో ఉన్నటువంటి ధనం అది వస్తు రూపంలో నశించిపోయేటువంటిది. మానవ దేహం ధనం, కనిపించే వస్తువు ధనం, ప్రతిదీ పరమాత్మ యొక్క నిధనం అని అనుకోగలిగితే నిధనం కృతయుగం నుంచి కలియుగాంతం వరకు నా దగ్గరున్నా, ఎవరి దగ్గరున్నా, ఎంతున్నా, ఏదున్నా దాన్ని నిధనం అని చెప్పని భావించుకొని నియమంతో ఈ దేహాన్ని కర్తవ్యంలో పనిచేస్తూ ఉంటే నిధనం వస్తుంది. నియమబద్ధంగా దాన్ని వినియోగం చేస్తే శ్రేయస్సు కలుగుతుంది. నియమబద్ధ చాలామంది మేము నిజాయితీగా పొందామంటారు. నిజాయితీ ఖర్చు పెట్టలేకపోతున్నాం. వినియోగం చేయాలి. అది నిధనంగా వినియోగం చేయాలి. నియామకుడు ధనంగా, అది నా ధనంగా, నాది, నేను అక్కడ పెట్టాను, నా పేరుతో ఉన్నాయి అని అంటే అక్కడ ఆ వ్యక్తి పేరుతోటి ఉన్నాయి. అవి ఉన్నటువంటి వాటిని కూడా స్వామివారు నిధన రూపంలో నాకు ఇచ్చినటువంటివి అని ఎవరైనా ప్రతిరోజు అనుకోవచ్చు. అందుకే కర్తవ్యం మీద నీకు అధికారం కలదు కానీ ఫలితం మీద నాదే అధికారం అని భగవద్గీత శ్లోకం. అంటే కర్తవ్యం చేస్తే ఫలం వచ్చింది. ఆ ఫలం ఎవరిది? పరమాత్మది. పరమాత్మదిగా నివేదించుకుంటున్నావా, స్వీకరిస్తున్నావా? అందుకనే భోజనం చేసేటప్పుడు కూడా అహం వైశ్వానరో భూత్వ శ్లోకం చెప్పుకుని భగవద్గీత శ్లోకం చెప్పుకోగలిగితే భోజనాన్ని కూడా సకల జీవులకి, నాకొక్కడికే కాదు సకల జీవులకి ఆయన ఇచ్చున్నాడు అనుకోగలిగితే నిధనం శ్రేయం అవుతుంది. అందుకనే స్వామివారిని భిక్షుక సంస్థత గోవింద, ఈ విశ్వానికంతా ఆహార రూపంలో భోజనాయ నమః అంటారు. అంటే ఈ భోజనాన్ని ఆహార రూపంలో, రకరకాల మూలికా రూపంలో, రకరకాల ద్రవ్యాల రూపంలో భూమి నుంచి ఉత్పత్తి చేసి ఆ గంగను ప్రసాదించి ఆ ఆకలి, దప్పులు, నిద్ర, మైథునం ఈ 4 ఉంటాయి ప్రతి మనిషికి. ఈ 4టిని ఆకలి, నిద్ర, మైథునం, భయం, ఈ 4టితో కూడినటువంటి వాడు మనిషి. ఈ 4టి ప్రసాదించేది పరమాత్మ. స్వధర్మ త్రిసత్యే నిధనం శ్రేయం. నిధనాన్ని మహానిధనంగా భావించగలిగితే ఎప్పుడైనా ఇంకా ఆయనదే. ఒక ఉదాహరణ చెప్పుకుంటే, నా దగ్గర నిధనాన్ని కొంత పొందితే ఇంకా అవసరమైతే ఆ నిధనాన్ని అప్పు చేస్తే అప్పు చేసిన నిధనమే, ఉన్నా నిధనమే. అప్పు తీర్చుకునేది, అప్పు వాళ్ళు అడిగితే అప్పు ఉన్నాను, అప్పు ఇస్తానని చెప్పేది. ఇది ఎక్కడైనా కానీ దీన్ని నిధనంగా భావిస్తే ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగదు. కష్టమైతే ఉంటుందేమో, తక్కువ ఎక్కువగా భ్రమిస్తారేమో, కానీ త్రిసత్యే నిధనం నియమ రూపంలో ఈ ధనం ఉంది. ఎప్పుడు కూడా భూమాతది పరమాత్మదిగానే ఉంటుంది. ఆర్బీఐ ఎంత ప్రింట్ చేసుకుని ఇక్కడ ఈ విశ్వంలోకి వదిలినా అవొక్కటి కాదు. భూమి ధనమే, గృహాలు ధనమే, ఇవన్నీ లెక్కలేరు ఎవరు. గృహాలు ధనమే, వృక్షాలు ధనమే, భూమి లోపల ఉన్నాయి బంగారాలు, రకరకాలైనటువంటి ఐశ్వర్యాలు, అనేక లోహాలు, భూమిలో నిధులు, వజ్ర వైడూర్యాలు, ఇవన్నీ ఎవరు లెక్కలేయగలిగినటువంటివి కాదు. కాబట్టి నిధనం అంటే మహానిధనాయ నమః. ఎప్పుడు కూడా మహానిధి రూపంలో ఆయన దగ్గర ఉన్నాయి. దాన్ని కనుక భావం చేసుకోగలిగితే త్రిసత్యే నిధనం, దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, పరమాత్మ తత్వం ఏంది అని భావిస్తే కృతయుగం నుంచి కలియుగాంతం వరకు ప్రతి దేహాన్ని అంటిపెట్టుకొని ఏ కర్మలు కర్తవ్యాలు చేస్తే ఆ ఫలాలు ఇస్తుంటాడు పరమాత్మ అనే భావాన్ని, ఆ మూల భావాన్ని కలగలిగితే ఎవరికైనా వాళ్ళ దేహాన్ని స్పష్టమైనటువంటి కర్తవ్యాలు నడుపుకోవడం. ఏ దేహానికి సంబంధించినటువంటి కర్మలకి సాక్షిగా ఉంటూ ఆ దేహాలకి ఫలాల్ని 100 సంవత్సరాల లోపల ఇస్తూనే ఉంటాడు అనేటువంటి భావాన్ని పరమాత్మ పరంగా, పరమాత్మ యొక్క తత్వంగా భావించగలిగితే వాళ్ళకి కదలిక జరుగుతుంది.
ఆ కర్మల ఫలాలు మనం ఏం చేస్తున్నాం కానీ ఏదో వస్తున్నాయి, ఏదో చేస్తున్నాయి, ఏదో ఉన్నాయి, అల్లక్కడ అది జరిగింది, ఇది ఇక్కడ జరిగింది అనేటువంటి భ్రమలతో అయితే కాదు. ఈ దేహంతో చేసేటువంటి కర్తవ్యానికి సంబంధించిన సాక్షిగా ఉంటూ ఫలాన్ని నిరంతరం ఆయన ఇస్తూ ఉన్నాడు అనేటువంటి భావన గనక, మూల భావాన్ని గనక పునాదిగా వేసుకోగలిగితే త్రిసత్యే నిధనం శ్రేయం. శ్రేయస్సు అనంటే సుఖ దుఃఖ అతీత అద్భుతమైనటువంటి విశ్వభక్తితోటి విశ్వ కళ్యాణంగా దేహంలో ఉంటూ అంతటా వ్యాపించున్నాడు అనేటువంటి తత్వాన్ని అందుకోగలుగుతాడు. దేహంలో ఉంటూ అంతటా అన్ని దేహాల్లో ఉంటూ, ఈ దేహంలో ఉంటూ 84 లక్షల జీవరాశులలో ఉంటూ అంతటా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని అందుకునేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సేవా ఫౌండేషన్లో అఖండ మహాసంకల్ప శ్రీ విశ్వచక్రం ద్వారా ఎవరైనా దాన్ని విచారణ చేసి తర్క విచారణ చేయగలిగితే అందుతుంది అనేటువంటి ప్రమాణంతో ఈ అనంత విశ్వాల విశ్వసేవా ఫౌండేషన్ అనేది ట్రస్ట్ కాదు. దీనికి రూములు, కట్టడాలు, సభ్యులు అవసరం లేదు. ఇది దాదాపు త్రిమూర్తి ప్రమాణంగా వాళ్ళే పరమ గురువులుగా, బ్రహ్మదేవుడే పరమ గురువుగా, విష్ణు భగవానుడే పరమ గురువుగా, శివ భగవానుడే పరమ గురువుగా. గురు సంబంధిత ఇబ్బంది కూడా లేదు. రకరకాల గురువులు, మేము వాళ్ళు, ఆ గురువులు, ఈ గురువులు, వాళ్ళ గురువులు, గురు సంవాదం కావాల్సినంత జరుగుతుంది. గురు సంవాదం ఎప్పటి నుంచో ఈ గురువు మా గురువు అంటే, ఆయన గురువు అంటే, ఈయన గురువు అంటే, ఎవరెవరో గురువు అంటే, మా గురువు ఎక్కువ అంటే అలా అంటున్నారు. బ్రహ్మదేవుడు గురువు. బ్రహ్మదేవుడు ద్వారానే ఈ 4 వేదాలు ఎవరు తీసుకున్న 4 వేదాలు 18 పురాణాలని ఆధారంగానే అసలు కళ్ళు తెరిచి ఇది ఈ సృష్టి ఏంది అని అంటే ఎవరు చెప్పారంటే బ్రహ్మదేవుడే చెప్పాడు. ఇది సృష్టి అనమాడండి. 4 వేదాల ద్వారా 18 పురాణాల ద్వారా ఇది సృష్టి అని చెప్పండి. ఈయన జీవుడు, ఈయన మనిషి, అది తలుపు, ఇది ఇల్లు, ప్రతి అక్షరం వచ్చింది బ్రహ్మదేవుడి ద్వారానే. ఇంకా బ్రహ్మదేవుడే అసలు నోరు తెరిస్తే, కళ్ళు తెరిస్తే అసలు బ్రహ్మదేవుడే కదా. అందుకనే ఒక్క నామం వినాయకుడికి చెప్తారు, బ్రహ్మద్వేష వివర్జిత నమః అని అంటారు. బ్రహ్మద్వేషాన్ని పోగొడతాడు అనేటువంటి దాని భావం. బ్రహ్మద్వేష వివర్జిత నమః, వినాయకుడు బ్రహ్మద్వేషాన్ని పోగొడతాడు అంటే బ్రహ్మద్వేషం ఉందా? బ్రహ్మదేవుడి మీదే ద్వేషం ఉంటుందా అంటే ఉంటుంది ఖచ్చితంగా. ద్వేషము అంటే నేను గుర్తించంది, నేను నాకు తెలియంది, నేను వద్దనుకున్నది అని. బ్రహ్మదేవుడిని ఎవరైనా కానీ 4 వేదాలు 18 పురాణాల ద్వారా ఆయన మనిషికి ప్రతి ఒక్క దాన్ని విధి విధానాలు ఇచ్చేశారు. నిషేధం అన్నారు, విధి అన్నారు. సామాన్య విచారణ చేస్తే విధి నిషేధం, విధి నిషేధం 2 ఉన్నాయి. విధి ఇది నువ్వు అనుసరించాల్సినటువంటి విధి అన్నారు, ఇట చేయకూడదు అన్నారు, ఇట చూడకూడదు అన్నారు, ఇట చూడొచ్చు అన్నారు, ఇది వినకూడదు అన్నారు, ఇది వినొచ్చు అన్నారు, ఇది మాట్లాడవచ్చు, ఇది మాట్లాడకూడదు. సత్య సత్య వివేచన, ధర్మ ధర్మ వివేచన, న్యాయ అన్యాయ వివేచన. ఈ వివేకాన్ని వాళ్ళు ప్రసాదించేసి ఋషులు గ్రంథస్థం చేసి ఈ భగవద్గీతని విష్ణు సహస్రనామం ద్వారా వ్యక్తం చేసేసారు, అయిపోయింది. అందుకని బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మ 4 తలకాయలు ఉన్నవాడుగా వేదాలు సృష్టించిన వాడు ఇట్లా పట్టుకొని ఉంటే ఆయన అతి తేలిగ్గా చెప్పడం, మాట్లాడకూడదు. 84 లక్షల జీవరాశుల్లో 83 లక్షల చిల్లర జీవరాశులు కోటాను కోట్లు ఉంటే జలచరాలు, భూచరాలు, సూక్ష్మజీవులు, అణుజీవులు, రకరకాల మానవ జాతి కోటాను కోట్లు ఉంటే ఒక్క 800 కోట్ల మంది ఉన్నారు అనుకోండి. 800 కోట్ల మందిలో ఒక్క దేహం నాది, మానవ దేహం, అణువు లాంటివండి. బ్రహ్మదేవుడి గురించి మాట్లాడేప్పుడు ఆయన సత్యలోకంలో ఈ సృష్టిని చేసినటువంటి వాడు. ఆయన్ని అతి తేలిగ్గా మాట్లాడేటువంటి కాలంలో ఉన్నాం. బ్రహ్మదేవుడు అంతా బ్రహ్మరాత అంటారు. బ్రహ్మ రాసి ఉంటే బ్రహ్మ రాసింది ఎవరు చూడాలి? బ్రహ్మ రాసింది 4 వేదాలని రాసి ఇది మానవ జీవితానికి చతుర్విధ పురుషార్థాలు. పురుషోత్తముడు ఆయన పరమాత్మ, శివకేశవులు పురుషోత్తములు.
వాళ్ళ ముగ్గురు ఆత్మస్వరూపంలో బ్రహ్మ విష్ణు శివాత్మగా ఆమె ఉంది. ఆమె భూరూపంలో ఉంది. భూరూపంలోంచి 7 లోకాల్లో వ్యాపించింది భువనేశ్వరి అని ఇన్ని ఆ మంత్రాల్లో ఇమిడ్చి గాయత్రి మంత్రంలో అమ్మవారిని 7 లోకాల్లో వ్యాపించున్నామమ్మ తల్లి అని చెప్పి నమస్కారం చేసుకుంటూ అష్టోత్తరం చూస్తే నమామి భువనేశ్వరి నమః అంటే 108వ నామం నమామి భువనేశ్వర్. ఈ 3 భువనాల్ని వ్యాపించున్నామమ్మా అని చెప్పుకుంటూ సమస్త తత్వాన్ని అదే నాబోటి సామాన్యమైనటువంటి ఈ వివేకం కలిగినటువంటి వాడు వ్యాస మహర్షులు వాడిని అడిగారంట, స్వామి ఈ వేదాలు పురాణాలు మా వల్ల కావు, ఒక మాటలో నువ్వు చెప్పు అంటే ఆ వేదాంతాన్ని నేను ఏ రకంగా భావించాలి, వేదాలని పురాణాలని పరమాత్మని అమ్మవారిని అంటే, నాయన ఏం లేదు నాయన, భూమిని అమ్మవారిగా భావించుకో, నువ్వు పీల్చేటువంటి గాలిని పరమాత్మకు భావించు, ఇంకంతకంటే లేదు నాయన, నువ్వు దాన్ని ఆ భూమి స్వామి అనుకోదాలి నాయన మోక్షం అని చెప్పాను. ఏమీ తెలియనప్పుడు భూమే స్వామి, భూమి స్వామి అనుకున్నా కానీ భూస్వామి అనుకుంటే భూస్వామి అయిపోయాడు. అందుకని ఎవరైనా కానీ ఈ భూమి మీద జీవించేటువంటి వాళ్ళందరూ కూడా భక్తి అంటే భగవంతుడి శక్తి మీద ఆధారపడేవాడు. భక్తుడు అంటే ఆ శక్తిని గుర్తించి తన దేహాన్ని జీవింపజేసుకునేటువంటి వాడు భక్తుడు. భక్తుడు. భగవంతుడిని ఇంకొక దశలో నామరూపాలు ఆయన తత్వాన్ని దర్శించినటువంటి వాళ్ళు, తెలుసుకున్నటువంటి భాగవతోత్తములు అంటే భాగవతంలో కృతయుగం నుంచి కలియుగాంతం వరకు కొన్ని వేల సంవత్సరాలు భగవత్ తత్వాన్ని తెలుసుకొని 4 ఆశ్రమాలని 4 బాల్య యవ్వన కౌమార వార్ధక్య స్థితుల్ని అద్భుతంగా జీవించినటువంటి వాళ్ళు. ఈ కలియుగంలో ప్రహ్లాద ప్రమాణాన్ని ఈరోజు కూడా సజీవంగా నిలిచింది. ఎవరైనా కానీ బాల్యంలోనే గర్భంలోనే ప్రహ్లాద ప్రమాణాన్ని, రెండవది ధ్రువుడు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ మార్కండేయుడు, ఓం నమ శివాయ పంచాక్షరితోటి ఆయన వాళ్ళు ధ్రువ నక్షత్ర రూపంలో ఆయన శాశ్వతంగా ఉన్నాడు. ప్రహ్లాదుడు కృతయుగం నుంచి ఈరోజు కూడా బ్రహ్మచర్యాలకి ప్రామాణికంగా నిలబడినాడు. అందుకని 4 యుగాల్లో ఇంకా రామానుజాచార్యులు అయితే ఓం నమో నారాయణాయ శ్రీరంగంలోకి వచ్చి స్వామివారిని గురువు నాకు మోక్షానికి ఈ మంత్రాన్ని ఇచ్చారు, తిరుమంత్రాన్ని ప్రతి ఒక్కరికి కులాతీతంగా మతాతీతంగా ఎవరైనా కానీ మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉన్నది అని చెప్పి రామానుజాచార్యులు ఇచ్చారు. శంకరాచార్యులు అతి స్పష్టంగా భజగోవింద శ్లోకాలని జీవన్ముక్త స్థితుల్ని అద్భుతంగా ఆయన ఇచ్చారు, మధ్వాచార్యులు ఇచ్చారు, అందరూ ఇచ్చినటువంటి దాన్ని కర్తవ్యం దైవమానికం, నిద్ర లేచి దేహంతో కర్తవ్యం అని చెప్పి అనుకొని రాత్రి పడుకోబోయే వరకు భూవరాస్వామిని నిద్ర లేచి భూవరాస్వామిని ప్రామాణికంగా భావించి నిద్ర లేచి పడుకోబోయేటప్పుడు స్వామివారికి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ చేస్తారు. ఏకాంతంగా స్వామివారికి సేవ అంటే ఏకమైనటువంటి పరమాత్మ అనంతమైనటువంటి విస్తృతమై ఉన్నాడు. అదేవిధంగా ఏకమైనటువంటి నేను రాత్రికి అనంతమైనటువంటి కర్తవ్యాల ద్వారా నేను చేయాల్సినటువంటి కర్తవ్యాలన్నింటి యజ్ఞంగా నవవిధ భక్తి యోగంగా చేస్తే అదే జ్ఞానస్థితిలో ఏకాంతంగా ఆనందంగా ప్రతిరోజు నిద్రించేదానికి అవకాశం ఉంది. అందువల్ల ఈ సేవా ఫౌండేషన్ దీనికి గదులు ట్రస్ట్ మాత్రం కాదు, ఒక ఫౌండేషన్ 3 సత్యాల్ని 5 ధర్మాల్ని దేహం గృహం వ్యవస్థ భూమాత పరమాత్మ 5 అంశాల పరంగా ప్రతినిత్యం మానవ జీవితంలో విద్యార్థులు ఏ రంగానికి సంబంధించిన వాళ్ళ విద్యార్థులు, ఉద్యోగులు, రకరకాల వ్యవసాయదారులు, వ్యాపారులు, రకరకాల రంగాల్లో పనిచేసేవాళ్ళు, అనేక రంగాల్లో పనిచేసేవాళ్ళు, ఇది ప్రధానమంత్రికి సామాన్య పౌరుడికి ప్రతి ఒక్కరికి పనిచేసేటువంటి సంకల్పం. ఇది ప్రతి ఒక్కళ్ళు నిద్ర లేచిన దగ్గర నుంచి కర్తవ్యం దైవమానికం అని చెప్పని దేహంలోంచి బయటికి వ్యవస్థలోకి వస్తారు. ప్రధాని వస్తాడు, భిక్షకుడు వస్తాడు, దేశాన్ని కాపలా కాచే సైనికుడు వస్తాడు, ఉద్యోగులు వస్తారు, వ్యవసాయదారులు వస్తారు. ప్రతి ఒక్కళ్ళు దేహాల్లోంచి బయటకు వచ్చి వ్యవస్థని అందరూ ఈ వసుదైకమైనటువంటి వ్యవస్థని విశ్వజీవనం చేయగలిగితే
అదే విశ్వ కళ్యాణ కారకం అవుతుందని అంత విశ్వాల విశ్వసేవా కేంద్రం ఇంకొక ఎపిసోడ్లో మరింత స్పష్టతగా రాగలదని, కొన్ని నియమాల్ని వ్యాప్తిలోకి తీసుకుపోవటమే ఈ ఫౌండేషన్ యొక్క లక్ష్యంగా నిరంతర పరమాత్మ పరమాణు వ్యాప్త సేవలో భూవరాహస్వామికి నమస్కరించుకుంటూ ఓం తత్సత్.